హలో అండి. కోనసీమ తిరుమల వాడపల్లిలో లోపల స్వామివారి దగ్గర చూడండి ఎలా అలంకరించారో. గుడి లోపల నామాలు కానీ ఇక్కడ మళ్ళీ నృత్య ప్రదర్శనలు అయితే చేస్తున్నారు. ధ్వజస్తంభం ముందు భోగి సంక్రాంతి పండుగ కాబట్టి ఇలా అయితే జరుగుతున్నాయి ఇక్కడ కార్యక్రమాలు. 7 శనివారాలు అయితే వస్తుంటారు భక్తులు. ఏదైనా ఒక కోరిక కోరుకొని ఇలా వాళ్ళకి కావాల్సినవి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు, ఇంకా ఏదైనా పిల్లల సమస్యలు ఉంటుంటాయి కదా. మనిషి అన్న తర్వాత ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది. అవన్నీ తీర్చమని స్వామివారిని 7 శనివారాలు వస్తుంటారు. 7 ప్రదక్షిణలు చేస్తారు. వచ్చిన వారం ప్రతి వారం ప్రదక్షిణకు ఒక్కొక్కసారి హుండీలో ఒక్కొక్క నాణాన్ని వేస్తుంటారు. ఆ తర్వాత అయితే ఏదో ఒక కోరిక కోరుకొని ఇక్కడ కాయిన్ నిలబెట్టడం కూడా ఆనవాయితీ అనుకుంటా అందరూ చేస్తున్నారు. మా వాళ్ళు కూడా చాలామంది నిలబెట్టారు. నేను కూడా నిలబెట్టాను. ఎక్కువసేపు అయితే టైం పట్టలేదు, వెంటనే నించుంది కాయిన్. మనం కోరిన కోరిక అయితే న్యాయబద్ధంగా ఉండాలి. జరగని వాటిని అన్యాయంగా అయితే ఏది కోరుకోకూడదు. అది స్వామివారు ఎప్పటికీ నెరవేర్చడు కదా. మన కోరికలో న్యాయం ఉండాలి. అయితే ఇక్కడ చూడండి స్వామివారి దగ్గర అలంకరించినవన్నీ చాలా బాగున్నాయి ఫ్లవర్స్తో. స్వామివారి విగ్రహం చూడండి, ఎంత పెద్ద విగ్రహం, చాలా బాగుంది. ఇక్కడ ఇలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. దానిమ్మ, బత్తాయిలు, కరివేపాకు, యాపిల్స్తో డెకరేట్ చేశారు లోపల.